హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. అండ్ ఇది ఫస్ట్ మనం మంత్లీ అనాలిసిస్ చూద్దామండి. మంత్లీ క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది ఏంటి అనేది. ఆఫ్టర్ దట్ మనం చెక్ చేద్దాం మార్కెట్ మూమెంట్ ఎలా రాబోతుంది ఏంటి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో చెక్ చేసినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ 2 వీక్స్ పాజ్, 2 మంత్స్ 3 మంత్స్ పాజ్ తీసుకుంది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత కంటిన్యూషన్ దొరకకుండా ఇమ్మీడియట్గా రికవర్ అయిపోయింది. కంప్లీట్గా సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కంప్లీట్గా రికవర్ అయిపోయారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ మంత్ ఇక్కడ వెయిట్ చేయకుండా ఈ హై అంతే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా టేకన్ అవుట్ అయిపోతే అంత ఎక్కువగా మనకి ఆఫ్టర్ దట్ మనకి బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయితే ఓకే. లేదు ఇక్కడ మళ్ళీ వెయిట్ చేస్తుందంటే కనుక ఈ లెవెల్లో ఈ లెవెల్లో అగైన్ సెల్లర్ యాక్టివేట్ అయ్యి డౌన్ సైడ్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఛాన్స్ సెల్లర్కి ఇవ్వకూడదంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయ్యర్స్ అనేవాళ్ళు, ఇక్కడ యాక్టివేట్ అయిన బయ్యర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్ని క్రాస్ చేసి టేకన్ అవుట్ చేసి పైకి తీసుకెళ్ళిపోవాలి మార్కెట్ని. దెన్ ఓన్లీ వీ కెన్ సీ ఎన్ అప్కమింగ్ బుల్లిష్ ట్రెండ్ ఇన్ మంత్లీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే వీక్లీ చార్ట్ అండి. వీక్లీ చార్ట్లో చెక్ చేస్తే దిస్ ఈజ్ ద మెయిన్ లెవెల్. ఇన్ బిట్వీన్ ఈ లెవెల్ అయితే మనకి పెద్దగా రెసిస్టెన్స్ అయితే ఏం లేవు. ఈ లెవెల్లో ఇక్కడ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అవ్వకముందు ఇక్కడ ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకుంటే హయ్యర్ లో హయ్యర్ హై. సో ఇక్కడ ఈ మూమెంటం టేక్ అవుట్ అయిపోయి ఈ లెవెల్ దగ్గర పుల్ బ్యాక్ తీసుకుని అగైన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో మూమెంటం చాలా బాగుంటుందండి. అదర్వైజ్ ఈ హై దగ్గరకు వచ్చి ఇక్కడ 1 or 2 వీక్స్ సస్టైన్ అయ్యి అగైన్ బ్రేక్అవుట్ అయితే మంచి ట్రేడ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఇట్స్ ఏ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి మూమెంటం దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయి వెళ్ళిపోవాలండి మార్కెట్. అదర్వైజ్ లేదు అంటే కనుక అప్కమింగ్ టైమింగ్స్లో మనకి అగైన్ సెల్లింగ్ మార్కెట్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మనకి దిస్ ఈజ్ ద ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ తర్వాత మనకి దొరికిన ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఈ లెవెల్లో ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతుంది ప్రస్తుతానికైతే. ఇక్కడ ఈ లెవెల్లో సస్టైన్ అయిపోయింది మార్కెట్. సో టుమారో మార్కెట్ ఓపెనింగ్ బేసిస్కి మనం ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోవాలి. నా మెయిన్ టార్గెట్ అయితే ఇక్కడ 45,900 అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. ఫస్ట్ నుంచి ఈ బ్రేక్అవుట్ అవ్వకముందే నేను మీకు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ లెవెల్ దిస్ లెవెల్ విల్ బి మై టార్గెట్. నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ అనేది గ్యాప్ ఈ లెవెల్ మూమెంటం బ్రేక్అవుట్ అయిన తర్వాత అగైన్ రీటెస్ట్కి వచ్చింది. ఇక్కడ సమ్ టైమ్ వెయిట్ చేసి బ్రేక్అవుట్ అయింది. అగైన్ మూమెంటం ఇక్కడ పాజ్ తీసుకుంది. అగైన్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాస్ అయితే మనకి మంచి మూమెంటం దొరుకుతుంది. మనకి అగైన్ అగ్రెసివ్ సెల్లింగ్ అంటే ఈ జోన్ బ్రేక్ డౌన్ అయిపోవాలండి. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితేనే మనకి అగ్రెసివ్ సెల్లింగ్. అదర్వైజ్ డౌన్ సైడ్ వస్తే కనుక అగైన్ సైడ్ వేస్ అయిపోయి ఇక్కడ అప్కమింగ్ టైమింగ్స్లో మనకి ఇక్కడ సెల్లింగ్ మార్కెట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప అగ్రెసివ్ ఇక్కడి నుంచే షార్ప్ సెల్లింగ్ వచ్చే మూమెంటమ్స్ అయితే నాకు కనిపించట్లేదు. యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని చూస్తే కనుక ఈ జోన్ బ్రేక్ డౌన్ అవ్వకుండా మనకి ఇక్కడ సెల్లింగ్ మార్కెట్ దొరకదు. లేదు ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయ్యేదైతే ఇక్కడే మనకి బ్రేక్ డౌన్ అయిపోయేది, అవ్వలేదు. సో ఇక్కడ మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యింది, సస్టైన్ అయ్యింది, అగైన్ బ్రేక్అవుట్ అయింది, అగైన్ సస్టైన్ అయింది. దిస్ ఇస్ ద క్లియర్ కట్ అప్ ట్రెండ్ మార్కెట్, బుల్లిష్ మార్కెట్. రేపు కనుక ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ లెవెల్లో ఓపెన్ అయితే వెయిట్ చేసి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకోండి. హై క్రాస్ అవగానే ట్రేడ్ తీసుకుని టార్గెట్ అనేది 45,500 600 ఈ లెవెల్ వరకు పెట్టుకోండి ఫస్ట్ టార్గెట్ అని. బికాజ్ 45,500 ఈజ్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఆఫ్టర్ దట్ కంటిన్యూస్లో దొరికితే ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ 45,500 దగ్గర వెయిట్ చేసి అగైన్ బ్రేక్అవుట్ అయితే ఓకే. లేదు అంటే కనుక మనకి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీ రిస్క్ టు రివార్డ్ రేషియో బట్టి మీరు ట్రేడ్ తీసుకోండి. ఇన్ కేస్ డౌన్ సైడ్ ఓపెన్ అయితే కనుక ఇన్ బిట్వీన్ స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేదంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే వెయిట్ చేయండి. ఇది స్ట్రాంగ్ సపోర్ట్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోద్ది. సో మార్కెట్ ఇదే లెవెల్లో సైడ్ వేస్ అయిపోయి అప్కమింగ్ టైమింగ్స్లో మనకి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనండి. నెక్స్ట్ నిఫ్టీ చెక్ చేద్దామండి. నిఫ్టీ ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. నిఫ్టీ మంత్లీలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి ఇక్కడ ఒక క్లియర్ కట్ సైడ్ వేస్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యింది, ఇమ్మీడియట్గా రికవర్ అయిపోయింది అండ్ ఈ లెవెల్ అయితే టేకన్ అవుట్ అయిపోయింది. ఇదే బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను కోరుకునేది. ఎందుకంటే ఇక్కడ చూస్తే అల్ట్రా బుల్లిష్ కనిపిస్తుంది నిఫ్టీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఎవరైతే 3 months 4 months పాజ్ తీసుకుందో సింగిల్ హ్యాండెడ్గా క్రాస్ చేసి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది నిఫ్టీ. దట్టు మనం పోస్ట్ చేసిన లెవెల్స్ క్రాస్ చేసిన తర్వాత. మంత్లీలో చూస్తే అల్ట్రా బుల్లిష్ ఉందండి నిఫ్టీ. బట్ వీక్లీలో చెక్ చేస్తే 1 2 3 4 5 గ్రీన్ క్యాండిల్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఇక్కడ నుంచి ఆల్రెడీ స్ట్రైట్గా మూమెంటం వచ్చింది. ఇక్కడ ఒక 1 or 2 weeks వెయిట్ చేసి బ్రేక్అవుట్ అయితే ఓకే. ఈలోపు బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీతో ఈక్వల్ అయిపోతుంది కాబట్టి ఆల్ టైమ్ హైకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్ని సింక్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే.
వీక్లీ చార్ట్లో కొంచెం పాజ్ తీసుకునే మూమెంటం ఆర్ వన్ రెడ్ క్యాండిల్ వచ్చే మూమెంటం అయితే కనిపిస్తుంది. ఒక రెడ్ క్యాండిల్ అయితే రావాలండి డెఫినెట్లీ. వీక్లీ చార్ట్లో నిఫ్టీలో ఒక స్మాల్ రెడ్ క్యాండిల్ డోజీ టైప్ క్యాండిల్ అని రావాలి. దట్ మీన్స్ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్, మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ కానీ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ కానీ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ కానీ ఒక పాజ్ క్యాండిల్ రావాలి. అదర్వైజ్ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోకలేదు. ఓకే, అండ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే ఈ లెవెల్ బ్రేక్అవుట్కి నేను ఆల్రెడీ మీకు చూపించానండి. బ్రేక్అవుట్ అయ్యింది, నేను ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకుని ఈ లెవెల్లో క్లోజ్ చేసేసా. ఈ లెవెల్లో క్లోజ్ చేసా. తర్వాత నేను దీనిలో నిఫ్టీలో కాన్సన్ట్రేట్ చేయలేదు, బ్యాంక్ నిఫ్టీలో కాన్సన్ట్రేట్ చేశాను. బ్యాంక్ నిఫ్టీలో మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ఈ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. నేను ఈ టైప్ ఆఫ్ మూమెంటం నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ ఎందుకంటే మూమెంటం వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చి బ్యాంక్ నిఫ్టీలాగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ మూమెంటం రాలేదు. ఒక్కొక్కసారి ఈ మూమెంటం కూడా వెళ్ళిపోతుంది. అందుకనే మనం ఇక్కడ పొజిషన్ హోల్డ్ చేయాలి. నేను హోల్డ్ చేయలేదు, దట్ ఈజ్ మై మిస్టేక్ ఆల్సో. అండ్ నేనైతే ప్రాఫిట్ తీసానండి ఈ మూమెంట్లో. అయితే నేను ప్రాఫిట్ మ్యాక్సిమం ఈ లెవెల్ వరకు కూడా నేను ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ వరకు నేను ప్రాఫిట్స్ బుక్ చేయడం అయితే జరిగింది. నేను బుక్ చేయకపోతే అప్పుడు నేను ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే నిఫ్టీ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఇది బికాజ్ ఇది ఒక సైకలాజికల్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గ్యాప్ ఉంది, ప్రీవియస్గా గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిన తర్వాత సైడ్ వేస్ అయ్యింది, అగైన్ బ్రేక్అవుట్ అయింది, అగైన్ మార్కెట్ వెయిట్ చేస్తుంది. ఇక్కడ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీకి కొంచెం రేంజ్ దొరుకుతుందండి. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. నార్మల్గా చూస్తే ఇన్ కేస్ నిఫ్టీ కనుక టుమారో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక ఇదే లెవెల్లో వాల్టైల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే ఈ లో బ్రేక్ డౌన్ అవ్వగానే ట్రేడ్ తీసుకోండి. ఇక్కడ చిన్న స్మాల్ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు మార్కెట్ మనకి చిన్న షార్ప్ మూమెంటం, డౌన్ సైడ్ మూమెంటం దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే 200 పాయింట్స్ అలాగా 150-200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే వెయిట్ చేయండి, తొందరపడిపోవద్దు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి అగైన్ వెళ్తుందా, లేదంటే హయ్యర్ హై ప్యాటర్న్ చేసుకుని వెళ్తుందా, లేదంటే ఇక్కడ సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ అవుతుందా అనేది మనకి క్లారిటీ రావాలి. ఓకే, ఎందుకంటే మార్కెట్ మన చేతుల్లో నుంచి మనం ఓపెన్ అవ్వాలనుకున్న ఇక్కడ నుంచి ప్లాన్ చేసిన మూమెంట్ మొత్తం ఆల్రెడీ వెళ్ళిపోయింది ఓవర్ నైట్ గ్యాప్ అప్లో. సో ఇక్కడ వెయిట్ చేసి బ్రేక్ అవుద్దా, లేదంటే డైరెక్ట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేస్తుందా, లేదంటే ఇక్కడ నుంచి హైర్ హై ఫామ్ చేసి అక్కడి నుంచి రివర్స్ అవుతుందా అని మనం వెయిట్ చేసి ట్రై చేయాలి. ఓకే, తొందరపడిపోయి ప్రస్తుతానికి ఎవరు ట్రేడ్స్ తీసుకోవద్దండి. ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ నెక్స్ట్ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా ఒకసారి చెక్ చేస్తే మంత్లీ టైం ఫ్రేమ్లో ఫిన్ నిఫ్టీకి టైం ఉందండి. ఫిన్ నిఫ్టీ ఇక్కడ మనం ట్రై చేస్తే ఈ లెవెల్లో ఒక మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది షార్ప్గా సపోర్ట్ ఇస్తూ వచ్చింది ప్రీవియస్ ట్రెండ్కి. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ 4 months 5 months దగ్గర నుంచి ఇదే లెవెల్లో సైడ్ వేస్ అయింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి మంచి మూమెంటం దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఇన్ బ్యాంక్ మంత్లీ టైం ఫ్రేమ్లో. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చెక్ చేద్దామండి. వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే సూపర్ ఉంది. మా మూమెంటం అనేది ఇక్కడ నుంచి ఒక ఛానల్ ప్యాటర్న్ అనుకోవచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ నుంచి మూమెంటం వచ్చింది కదా, ఇక్కడ 1 or 2 days వెయిట్ చేసి 1 or 2 weeks వెయిట్ చేసి బ్రేక్అవుట్ అయితే మంచి బ్రేక్అవుట్ దొరుకుతుందండి. ఇక్కడ చూసారు కదా ఈ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్, మూమెంటం, కన్సాలిడేషన్, అగైన్ మూమెంటం, అగైన్ కన్సాలిడేషన్, అగైన్ మూమెంటం. సో ఆప్షన్ బయర్స్కి చాలా బాగుంటుంది అక్కడ మూమెంటం అనేది. డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది ప్రీవియస్గా కూడా. ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. మూమెంటం ఇక్కడ ఎంత అయితే ఉందో అప్ సైడ్ కూడా అంతే ప్రొజెక్ట్ చేసుకోవచ్చని. రావచ్చు రాకపోవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ కూడా మన ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. కాకపోతే నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాన్సన్ట్రేట్ చేసినంత ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు, కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడ నాకు మూమెంటం కూడా దొరకలేదు, నా చేతిలో దొరకలేదు. ఓవర్ నైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక అప్ సైడ్ కంటిన్యూస్గా మూమెంటం దొరికింది. సో ఐ డోంట్ లైక్ దట్ టైప్ ఆఫ్ మూమెంటమ్స్. అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయండి. సో ఇక్కడ అగైన్ ఒక భారీ మూమెంటం దొరికి బ్రేక్అవుట్ అని అయిపోవాలి, లేదంటే ఇక్కడ ఒక పాజ్ క్యాండిల్ రావాలి, లేదంటే బ్రేక్అవుట్ అయిపోయి ఆఫ్టర్ దట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి అగైన్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, ఈ టైప్ ఆఫ్ మూమెంటమ్స్ వచ్చాయి, రాలేదంటలేదు. కాకపోతే ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోవాలి. ఇక్కడ వెయిట్ చేసిందంటే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఫేసెస్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ అప్కమింగ్ టైమ్స్లో వెళ్తుంది తప్ప మూమెంటం మన చేతిలో దొరకదు అంత ఫాస్ట్గా. ఎందుకంటే ఇంత ఫాస్ట్ మూమెంటమ్స్ వచ్చినప్పుడు లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయి వెళ్ళిపోవాలి. లేదు ఇక్కడ వెయిట్ చేసి వెళ్దాం వద్దని వెయిట్ చేసిందంటే మాత్రం సెల్లర్స్ అగ్రెసివ్గా డౌన్ సైడ్ తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ప్రీవియస్గా ఎలా యాక్టివేట్ అయింది అలాగా. సో ఇక్కడ మూమెంటం అనేది వెళ్ళిపోయి ఇక్కడ సస్టైన్ అవ్వాలి, ఇక్కడ సస్టైన్ అయ్యి వెళ్ళకూడదు ఇది. ఓకే, అండ్ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దామండి. 15 minutes టైం ఫ్రేమ్లో ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ట్యూస్డే మనకి వెడ్నెస్డే ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, సైడ్ వేస్ అయ్యింది, అగైన్ సిమిలర్ కైండ్ ఆఫ్ మూమెంటం.
ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయి ఆఫ్టర్ దట్ సైడ్ వేస్ అయ్యి అగైన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు బాగుంటుంది. సో ఎక్స్పైరీ అప్పుడు సైడ్ వేస్ ప్లాన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ దెర్ ఇస్ నో మూమెంటం. ఇన్ కేస్ డౌన్ సైడ్ ఓపెన్ అయితే కనుక డౌన్ సైడ్ వస్తే కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. నిఫ్టీకి వెళ్దాం తప్ప బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వెళ్ళొద్దు డౌన్ సైడ్ మూమెంటంకి. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే తప్ప ఫిన్ నిఫ్టీలో సెల్లింగ్ మూమెంటం ప్లాన్ చేసుకోవద్దు. అండ్ అప్ సైడ్ మూమెంటం కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకుండా మీరు అప్ సైడ్ కూడా ప్లాన్ చేయొద్దు ఫిన్ నిఫ్టీలో. ఓకే గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్.